నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. నమస్తే అమ్మా. అమ్మ, మొన్న జూన్ 2వ తారీఖు అయితే గురువు కర్కాటక రాశిలోకి మారడం వల్ల అన్ని రాశులకి రకరకాల చేంజెస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ గురువు అనగానే ధనకారకుడు, బుద్ధికారకుడు అని భావిస్తూ ఉంటాం. మళ్ళీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఒకసారి తెలియజేయండి. మొన్న జూన్ 2 తర్వాత గురువు మారినాడు. అందరు ఈ మార్పు కోసమే అంతా ఎదురు చూస్తున్నారు కూడా చాలామంది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది అని అంటే, కుంభరాశి వారికి శని దశ ఆఖరిలో ఉంది, చివర్లో ఉంది. శని దశ చివర్లో ఉంది అంటే శని వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు అనే విషయం అందరికీ మనకు తెలిసిందేదే. మనం అందరి నోట కూడా వింటుంటాం. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఎప్పుడు ముగిసేటప్పుడు ఆయన చాలా మంచి చేస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందేదే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గురుదశ ఎలా ఉంది అంటే కొంచెం అక్టోబర్ వరకు మధ్య రకంగా ఉంది. ఎలాంటి ఫలితాలు అంటే ఇప్పుడు చూడు, ఆఫీస్లో ఏవి ప్రెజర్ ఉండడం, వర్క్ భారం అంటే పని భారం ఎక్కువ కావడం, వీళ్ళు ఎంత పని చేసినా కూడా గుర్తింపు రాకపోవడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ చేంజ్ వల్ల ఇప్పుడు జరిగిన చేంజ్ వల్ల ఏముంటుంది అంటే తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బుద్ధి సరిగ్గా పని చేయకపోవడం. ఇప్పుడు పని భారం ఎప్పుడు పెరుగుతుంది? మనకి సోమరితనం వచ్చినప్పుడు పెరుగుతుంది, లేదా మన బుద్ధి సరిగా పనిచేయనప్పుడు, లేదా ఇవాళ నాకు సరిగ్గా లేదు, మూడ్ లేదు, తర్వాత మనసు బాగలేదు, ఇలా అన్నప్పుడు పోస్ట్ పని భారం అయిపోతుంది. ఇప్పుడు మేనేజర్ ప్రెజర్ చేసినప్పుడు కూడా పని భారం అవుతుంది జనరల్గా. ఇట్లా ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ఉద్యోగ రీత్యా ప్రెజర్స్ ఎక్కువ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రెజర్ ఎక్కువ ఎక్కడ నుండి అవుతుందంటే పైన ఉన్న ఉన్నతాధికారుల నుండి ప్రెజర్ అవుతుంది. గురువు బలం ఎప్పుడైతే తగ్గుతుందో మనకి పైన ఉన్న అధికారుల నుండి ప్రెజర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది హెల్త్ వరకు వస్తే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాలు లాగేయడము, హెవీ హెడేక్, నీరసము, దీనికి రిలేటెడ్ సమస్యలు ఎక్కువైపోతాయి. తలనొప్పి రావడం, సివియర్గా ఉండడం, తలనొప్పి, చిన్నదానికే ఎమోషనల్ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వస్తే అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసిన అవసరం అయితే లేదు, జాగ్రత్తలు పాటిస్తే చాలు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పారు ఏదో అయిపోతుంది అని మనం అనుకునే అవసరం లేదు. ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకరి గురించి ఒక జాతకం మనం తెలుసుకుంటున్నాము అంటే దేనికోసం తెలుసుకుంటాము? మనం అలర్ట్గా ఉండడానికి తెలుసుకుంటాం, అంతేకాని తెలుసుకొని భయపడే అవసరం లేదు. మనం జాగ్రత్త పడతాం. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్తున్నాము అని అంటే జాగ్రత్త పడాలని చెప్తున్నాం తప్ప వాళ్ళు భయపడాలని కాదు. ఇక్కడ భయపడే అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి పరిహారాలు పాటించాలి. ఎలాంటి పరిహారాలు పాటించాలి? గురువుకు సంబంధించిన పరిహారాలు పాటించాలి. గురువుకు సంబంధించిన పరిహారాలు ఏమున్నాయి? మనకి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ ఆరాధన చేయాలి బాగా. ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి కానీ దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం కానీ, లేదంటే మనకి మీ గురువులు ఉంటారు అంటే వాళ్ళకే కొంతమంది ఉపదేశం చేసిన గురువులు ఉంటారు, వాళ్ళని సేవించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ రావాలి. గురువు సేవ చేసుకుంటూ రావాలి. ఇంకొకటి అమ్మాయి ఇక్కడ ఏంటంటే గురువు బాగలేనప్పుడే గురువు సేవ చేయాలి అని కాదు, ఎప్పుడు గురు సేవ చేయాలి. మనకి గురువు బాగున్నా బాగలేకపోయినా కూడా గురు సేవ చేయడం ద్వారా ఇలాంటి బాగలేని కాలంలో చెప్పాలంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఇన్సిడెంటే చెప్తాను నేను. గురువుకు సంబంధించి ఒక ఆవిడకి పూర్తిగా హెవీ షుగర్ అయిపోయి, అంటే నాకు మొన్న జరిగిన ఇన్సిడెంట్ వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పడం ద్వారా జరిగింది. ఇది ఏంటి అని జాతకం చూస్తే అసలు ఆవిడకి అసలు లేదు చెప్పాలంటే, అంటే ప్రాణం కూడా ఉండకూడదు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళది. అంత తీవ్రంగా ఉంది ఆమె సమస్య. అయినా ఆవిడ సర్వైవ్ అవుతుంది అంటే దేనివల్ల అంటే గురుబలం బాగుంది ఆవిడకి. ఓకే. నేను అడిగాను, అమ్మ మీరు ఏం చేస్తుంటారు అంటే ఆమె చెప్పింది, నేను నేను గురువారం ఇలా చేస్తుంటాను, దత్తాత్రేయ స్వామికి నేను దత్తాత్రేయ స్వామిని నమ్ముకున్నాను, స్వామి ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చింది. అదే కాపాడుతుంది ఇప్పుడు ఆవిడని చెప్పాలంటే. ఇప్పుడు గురుబలం లేకపోయినా కూడా ముందు చేసిన సేవ అనేది ఉంటుంది చూడు, అది మనల్ని ఇక్కడ కాపాడుతుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే గురుసేవ చేసుకోవడము అని అంటే కేవలం గురువు బాగలేనప్పుడు గురుసేవ చేసుకోవడము, శని భగవానుడు బాగలేనప్పుడు శని భగవానికి చేయడము, అలా కాదు. మనకి
ఎప్పుడూ కూడా దేవుడికి సంబంధించిన సేవలు కైంకర్యాలు అన్ని చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండడం ద్వారా మనకు బాగలేని టైంలో అది అంత ప్రభావం చూపించదు రెగ్యులర్గా చేయడం ద్వారా. ఇప్పుడు ఏం చేయాలంటే గురుపాదుక స్తోత్రం చదువుకోండి, దత్తాత్రేయ స్తోత్రం చదువుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం ఉంది అది చదువుకోండి. ఇప్పుడు దక్షిణామూర్తి మేము ఇవన్నీ ఏవి చదవలేము అనుకుందాం, దక్షిణామూర్తి స్తోత్రం చదవలేము, దక్షిణామూర్తి ఇవన్నీ చదవలేము అనుకుంటే చేయాల్సింది ఏంటి, నమఃశివాయ పంచాక్షరి మంత్రం చదువుకున్నా చాలు, లేదా శివాయ గురవే నమః. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఏవి స్తోత్రాలు చేసుకోలేని వాళ్ళు శివాయ గురవే నమః అనుకోండి, దక్షిణామూర్తయే నమః అనుకోండి, దత్తాత్రేయ స్వామినే నమః అనుకోండి. ఇలా ఒక్క పదం గురువుది తీసుకొని మీరు అనుకుంటూ ఉన్నా కూడా గురువు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఓకే. ఇప్పుడు మనకి గురువు అంటేనే హెడ్, చెప్పాలంటే ఆయనే హెడ్, ఆయన బాగుంటే అంతా బాగున్నట్టే. అట్లాంటిది ఆయన మనకు సరిగ్గా లేడు, అనుకూలంగా లేనన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకొని మనం ఆయనకు సేవ చేసుకుంటూ పోతే ఎటువంటి అనార్థాలు అయితే జరగవు. ఇక్కడ మనం భయపడవలసిన పని లేదు. మనం రెమెడీస్ చేసుకుంటూ పోతే, గురువుకి సేవ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా పెద్దది ఏదో జరగాల్సింది చిన్నగా జరిగి అంత మీరు ఇబ్బంది పడే పరిస్థితి రాకోకున్నట్టు ఉంటుంది. తప్పకుండా అమ్మ, కుంభరాశి వారికి ఈ గురువు మార్పిడి వల్ల ఎలాంటి రకమైన ఫలితాలు ఉంటాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.